in Telugu as well as in Hindi. సునీల్ గారు, మిమ్మల్ని ఇలా ప్రెస్ మీట్లో చూసి చాలా రోజులు అవుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఇలా కూర్చోటానికి ఈ సినిమాతో ఉన్న మీ ఎమోషన్ ఏంటి? ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు? నేను మామూలుగా నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి శేషు గారికి. ఆయన సినిమాలన్నీ అంటే తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషన్ తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మంద కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా నాకు ఫస్ట్ తను డిస్కో రాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు. అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది అని పనిచేశాను. ఎస్, ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నంటే, ఇప్పుడు అంతకుముందు మేము నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది, మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవ్రీ డైలాగు, పంచ్ లైన్ కానీ, ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే, మోర్ బయటికి వెళ్ళకుండా మోర్ ఇన్సైడ్ వెళ్తుంది. ఈ జనరేషన్ అందరూ ఇన్సైడ్ దే ఆర్ ట్రావెలింగ్ మోర్, బయటికి ఓవర్గా సౌండ్ లేకుండా. అది గమనించి మనకి ఎప్పుడు వస్తుంది ఇలా కూల్గా చేసే క్యారెక్టర్ అని అనుకున్నాను. బై లక్ ఈ దీంట్లో వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే నేను కంపల్సరీ నేను రావాలని. అండ్ అనురాగ్ గారి కాంబినేషన్లో చేశాను. పెద్ద మెమరీ నాకు లైఫ్లో ఇది. నేను అనురాగ్ గారిని ఫస్ట్ ఇక్కడ చూసింది షూల్ సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే, అనురాగ్ గారు రైటరు, పంజాగుట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆయన పక్కన కూర్చొని రాసుకుంటున్నారు. ఫస్ట్ టైం అప్పుడు నేను షూల్ యూనివర్సు బాగా ఫ్రెండ్ నాకు, త్రివిక్రమ్కి, తనకి, యోగి అందరూ రూమ్స్లో ఉండేవాళ్ళం. సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట. ఆయన రైటర్, అప్పుడు పరిచయం నాకు అనురాగ్ గారు. సో ఆ తర్వాత అండ్ ఈయన గురించి నేను ఎస్పెషల్లీ మర్చిపోతానేమో అనుకున్నాను. ఈయన ఇప్పుడు కల్ట్ మూవీస్ అని అంటున్నారు కదా, అసలు కల్టివేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. నో సార్, ఆర్జీవ్ గారు ఈజ్ ట్రెండ్ సెట్టింగ్ దిస్ థింగ్. అండ్ నేను చెప్పేది సార్, బిఫోర్ నాట్ బిఫోర్ యూ సార్, ఆఫ్టర్ యూ ఐఎమ్ టెల్లింగ్. సో ఆ షాకింగ్ దేవుడి చూసినప్పుడు కానీ, గ్యాంగ్స్ ఆఫ్ వాయిసపూర్ చూసినప్పుడు కానీ, అంటే షాక్, నేను ఆ వాల్యూ రియలిస్టిక్గా ఎమోషన్స్ అవుట్ బర్స్ట్ అవటం అవన్నీ నేను అంటే మనకి ఎప్పుడైనా వస్తుందా ఇలాంటి ఛాన్స్, రాదిలే చేస్తానికి ఫీల్ అయిపోయి అంత ఎంజాయ్ చేశాను సినిమాలో. సో ఇది డెకాయిట్ ఈజ్ లైక్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ భయ్యా. వచ్చేటప్పుడు స్పీడ్ కనపడదు, పేలేక శబ్దం బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు, I'll just one minute. I have a flight. I will take an excuse. Anurag ji, tell me one thing. What is the Telugu connect for you? You have to tell Telugu connect, and also why you accept this film after shooting completed. Now promotion started. What is your satisfaction? I have a massive Telugu connect. My mentoring happened in Hyderabad and Chennai under Ramuji. So my entire connection with Telugu film industry is from 90s.